సినిమా థియేటర్లోకి అడుగు పెడితే నేల, బెంచ్, ఫస్ట్ క్లాస్, బాల్కనీ ఇలా డిఫరెంట్ కేటగిరీలు ఉంటాయి. ఒక్కో క్లాస్ ప్రేక్షకుడికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది. అన్ని రకాల అభిరుచుల్ని, మైండ్ సెట్లను దృష్టిలో పెట్టుకొని 24 శాఖలను సమన్వయంగా నడిపిస్తూ పాత కథ అయితే కొత్తగా, కొత్త కథ అయితే అందరికీ అర్థం అయ్యేలా చెప్తూ తనకి నచ్చిన విధంగా, జనాలు మెచ్చే విధంగా సినిమా తీసేవాడే దర్శకుడు. ఇంత తతంగం ఉంది కాబట్టే డైరెక్టర్ని కెప్టెన్ ఆఫ్ ద మూవీ అంటారు. ఈ 2015లో తమ సినిమాలతో జనాలను అలరించి టాప్ డైరెక్టర్స్గా నిలిచిన వారిని ఓసారి చూద్దాం. 15 ఏళ్ల కెరియర్లో డైరెక్టర్గా 10, యాక్షన్ డైరెక్టర్గా 1 మూవీ చేసి సినిమాకి సక్సెస్ గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తూ ఫ్లాప్ అనే పదాన్ని తన దరిదాపుల్లోకి చేరనివ్వని గొప్ప దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. మగధీర, ఈగ సినిమాలతో తెలుగు సినిమాకి సాంకేతికంగా హంగులు దిద్దిన జక్కన్న ఈ ఏడాది బాహుబలి ది బిగినింగ్ ని విజువల్ వండర్గా తీర్చిదిద్ది తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. కలెక్షన్ల పరంగాను తన సినిమాలతో తానే పోటీ పడుతూ తెలుగు సినీ కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్న రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ అని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. రైటర్ నుండి డైరెక్టర్గా టర్న్ అయి మిర్చితో సూపర్ హిట్ కొట్టి ఈ జనరేషన్ డైరెక్టర్స్లో చాలా మందిని భయపెట్టే 2వ సినిమా అనే గండాన్ని శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్తో అధిగమించాడు కొరటాల శివ. విలేజ్ అడాప్షన్ అనే సున్నితమైన అంశాన్ని ఆడియన్స్ మనసుకి హత్తుకునేలా తీర్చిదిద్ది సూపర్ స్టార్ మహేష్ కెరియర్లోనే ది బెస్ట్ మూవీ ఇవ్వడమే కాకుండా బాహుబలి తర్వాత శ్రీమంతుణ్ణి టాలీవుడ్లో 2nd ప్లేస్లో నిలిపాడు కొరటాల. పలువురు ప్రముఖులు ఈ సినిమా చూసి స్పందించి పలు గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన కొరటాల శివ నిజంగా బెస్ట్ డైరెక్టరే మరి. కమర్షియల్ ఎలిమెంట్స్, హీరోయిజం హైలైట్గా ఓరమాస్ రొటీన్ సినిమాలను తీసే దర్శకుల మధ్యలో సినిమాకి వాణిజ్య విలువలు జోడించడం, మరేదో చేయడం కాకుండా సున్నితమైన అంశాలతో ప్రేక్షకుడి మనసుకు హత్తుకునే సినిమాలు తీస్తున్నాడు దమ్మున్న దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్. 2వ ప్రపంచ యుద్ధ నేపథ్యానికి ప్రేమ కథని జోడించి మనుషులకు మనసులకు మధ్య ఉన్న కల్మషం అనే కంచెతో తెంచేశాడు క్రిష్. విమర్శకుల ప్రశంసలు అందుకున్న కంచెతో క్రిష్ బెస్ట్ డైరెక్టర్ అనిపించుకోగా ఫస్ట్ టైం తన సొంత స్టోరీతో కాకుండా ఒక రైటర్ ఇచ్చిన స్టోరీతో తన మార్కు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించి టెంపర్ లాంటి సూపర్ హిట్ ని అందించాడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే టెంపర్ తీసిన ప్రస్తుతం సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలు, నిర్భయ వంటి అంశాలను జోడించి టెంపర్తో సూపర్ అనిపించాడు పూరి. కొత్త కథలు కావాలంటే బుర్రలు బద్దలు కొట్టుకోనవసరం లేదు. మన చరిత్రలోకి తొంగి చూస్తే బోలెడు చారిత్రాత్మక కథలు కనిపిస్తాయంటూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన రాణి రుద్రమదేవి చరిత్రను, కాకతీయ సామ్రాజ్యపు వైభవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి దర్శకత్వం వహించాడు గుణశేఖర్. గుణ చేసిన ఈ ప్రయత్నానికి ఆయన్ని అభినందించాల్సిందే. తొలి చిత్రం ఓనమాలతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న క్రాంతి మాధవ్ మళ్లీ ఇది రాని రోజు అనే మరో అద్భుతమైన దృశ్య కావ్యంతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. పరుగు పందానికి ప్రేమ కథని జోడించి మంచి ప్రయత్నంతో ప్రేక్షకుల మనసుల్ని తాకాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. నాగ్ అశ్విన్ అనే మరో కొత్త దర్శకుడు ఎవడే సుబ్రహ్మణ్యంతో పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్నాడు. తనని తాను అన్వేషించుకోవాలనే వినూత్న ఆలోచన వచ్చిన మనిషి ఆ ప్రాసెస్ లో ప్రయాణం సాగించి పరిపూర్ణమైన జీవితం యొక్క అర్థం, పరమార్థం ఎలా తెలుసుకున్నాడనే మంచి ప్రయత్నం చేశాడు కొత్త దర్శకుడు. తొలి చిత్రం జీనియస్ నిరాశపరిచిన ట్రెండ్కి తగ్గట్టు హర్రర్ కామెడీ సినిమా రూపొందించడమే కాకుండా దానికి అవయవదానం అనే సందేశాన్ని యాడ్ చేసి సూపర్ హిట్ కొట్టాడు ప్రముఖ యాంకర్ ఓంకార్ చేసిన ఈ ప్రయత్నానికి భారీ కలెక్షన్ల రూపంలో బహుమతిని అందించారు మన ఆడియన్స్. అడల్ట్ కంటెంట్తో యూత్కి నచ్చే సినిమాలు తీస్తాడు అనే బ్రాండ్ పడ్డ మారుతి ఆ మార్కు చెరిపేశాడు
భలే భలే మగాడువై సినిమాతో అవుట్ అండ్ అవుట్ కామెడీతో సైకలాజికల్ డ్రామాగా మారుతి రూపొందించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించి నానిని మారుతిని మరో మెట్టు పైకెక్కించింది. రైటర్ నుండి డైరెక్టర్గా మారి తొలి ప్రయత్నంతోనే బంపర్ హిట్ కొట్టాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. కంటెంట్ పాతదే అయినా పర్ఫెక్ట్ ప్లేతో హై వోల్టేజ్ ఎంటర్టైనర్గా పటాస్ తీసి సక్సెస్ అయ్యాడు ఈ కుర్రాడు. ప్రేమికులకు మెచ్యూరిటీ అవసరం అనే పాయింట్తో యూత్కి నచ్చేలా వారి పద్ధతిలోనే రూపొందింది కుమారి 21F. సుకుమార్ స్టోరీ అందించగా శిష్యుడు సూర్యప్రతాప్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇలాంటి చిత్రాలను ఆదరించడంతో పాటు వాటిని డైరెక్ట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్స్ని టాప్ డైరెక్టర్స్గా నిలబెట్టారు మన తెలుగు సినీ ప్రేక్షకులు. Today, when I was going for my shoot for this movie Geetanjali in Malayalam, all she told me was just two things: be punctual and be disciplined. You should value everyone.